ఒక ఊర్లో కొన్ని కప్పలన్నీ కలిసి అలా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉండగా అనుకోకుండా 2 కప్పలు ఒక గుంతలో పడిపోతాయి. గుంతలో పడిపోయిన కప్పలు ఎలాగైనా బయటికి రావాలని చాలా ట్రై చేస్తూ ఉంటాయి. అంతలో ఈ మిగతా కప్పలన్నీ ఆ గుంత చుట్టూ చేరి, అయ్యయ్యో! ఈ గుంత చాలా లోతుగా ఉంది. వీళ్ళు ఎంత కష్టపడ్డా బయటికి రాలేరు అని మాట్లాడుకుంటూ ఉంటాయి. అంతలో ఈ గుంతలో ఉన్న ఓ కప్ప నిజంగానే ఈ గుంత చాలా లోతుగా ఉంది. వీళ్ళందరూ అదే చెప్తున్నారు కదా! నేను ఎంత కష్టపడ్డా బయటికి వెళ్ళలేను అని నిరాశ పడిపోయి అందులోనే పడి చనిపోతుంది. ఇంకో కప్ప మాత్రం ఇవేమీ వినకుండా జంప్ చేస్తూనే ఉంటుంది. ట్రై చేసి 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 ఫైనల్‌గా ఎలాగోలాగా బయటపడిపోతుంది. ఈ కప్ప బయటపడ్డాక మిగతా గుంత చుట్టూ ఉన్న కప్పలన్నీ అరే శభాష్ రా! నువ్వు చాలా బాగా బయటపడ్డావు అని భుజం తడతాయి. అప్పుడు ఆ కప్ప అంటుంది, అరే థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ రా, నాకు అసలు చెవులు వినపడవు. కాకపోతే మీరందరూ నా చుట్టూ చేరి నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను ఎలా బయటపడతానో అని నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా! మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నాకు ధైర్యం వచ్చిందిరా, నేను మీ వల్లే బయటపడగలిగాను అని చెప్తుంది. అప్పుడు ఆ కప్పలన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అయితే ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఫ్రెండ్స్, అ లిటిల్ ఎంకరేజ్మెంట్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. అంతే కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.